హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అందరం హ్యాపీగా ఉన్నామండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అనుషు అన్వికి ఇష్టమైన వాళ్ళండి, మా మమ్మీ డాడీ. సో అనుషు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట. ఇలా ఒక్కరోజు హాలిడేస్ వస్తే చాలండి, ఇంకా మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం అనుషు అన్వికి. ఇది మరుగుడం అండి, అమ్మ వాళ్ళ మండలం అనమాట. సో 2 days అలా ఎంజాయ్ చేసి వద్దామని వెళ్తున్నాం. ఇక డాడీ వచ్చి తీసుకెళ్తుడు. ఇక అనుషు అన్వి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. చూడండి మా మమ్మీ వాళ్ళ వీరికి ఎంత అందంగా ఉందో, పచ్చిటి చెట్లు చూడండి. ఇంకా రాలేదండి, ఇంకా 5 minutes పడుతుంది అనమాట. అట్లనే పొలంలో కూడా చూడాలనిపిస్తుంది. బావి కాడ చాలా కోడీలు, గోపాపలు, ఎద్దరు, ఆవులు చాలా ఉంటాయి. మమ్మీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా, అందుకని చాలా ఉంటాయి. ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది వెళ్ళి. పల్లెటూరిలో పచ్చటి పొలాలు చాలా బాగుంటాయండి కదా. అనుషు చూడు వస్తుంది, అమ్మమ్మ ఏం చూస్తుందో చూద్దాం. తాతయ్య అయితే మననే తీసుకెళ్తుండు. అన్వి ముందు కూర్చుండు. చాలా బాగుంటుందండి. ఎవరు చూడండి ఎంత బాగుందో. వావ్, గేమ్ నటోరీ చాలా బాగుందండి. ఇలా అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలండి, మనకు నచ్చిన సైడ్. మేమైతే అక్కడిక్కడ ఏం తిరగమండి, మా మమ్మీ డాడీ కాడికి ఎక్కువ వెళ్తాం అనమాట. సో పిల్లలకు కూడా చాలా ఇష్టం. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా ఇంకా చాలా పానం అనమాట. ఇంకా హైదరాబాద్కి వెళ్దాం రాండి అంటే అస్సలు రారేగా. ఇక అమ్మమ్మ తాతయ్య కానే ఉంటామంటారు పిల్లలు. నాకేమో చాలా బాధ వేస్తుంది. అక్కడ ఇంకా స్కూళ్ళు అవన్నీ ఉంటాయి. చూడండి ఒకటి రెడ్డిగా వస్తుంది, ఆంజనేయ స్వామి అండి. మా ఊరికి కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట. ఆంజనేయ స్వామికి అప్పుడప్పుడు మేము శనివారం గుడికి వెళ్తాం. పచ్చటి చెట్ల మీద ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి, చాలా బాగుంటుంది. చాలాసార్లు వెళ్ళి వస్తాం అలా. ఇక 10 minutesలో అయితే వచ్చేస్తుందండి. చూడండి పత్తి చేను, మమ్మీ వాళ్ళు వ్యవసాయం చేస్తారండి. ఇదే అండి మా ల్యాండ్. ఇది మా డాడీ గాడి పొలం అండి, అంటే అనుషు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ పొలం. అగో బుడ్డోడు అప్పుడే ఎంజాయ్ చేస్తుండు. ఏ బుడ్డి జాగ్రత్తరా, వాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఆగడిగా ఒకటే ఉరుకుడు, దెబ్బలు తాకించుకోవడం. ఆ కోపప్ప చూడు. బావికా నుండి ఇంటికి వచ్చేసాం. ఇక ఈలో అన్నం కూర వండుతారు చూడండి. ఏం వండుతారు అనుషు? అన్వి ఏం కర్రీ చేస్తున్నావురా? ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇదే ఆటలండి, ఆటలు ఆడి అలసిపోతారు. ఇక అగో ఏం గేమ్ ఆడుతారో చూడండి. వామ్మో, వాడేమో బుట్టి పట్టుకుండు, ఏమనేమో అందులో వేస్తుంది. ఇక మమ్మీ పొలం కాడికి వెళ్ళింది, డాడీ ఇప్పుడే ఇంటికాడ తోలి వెళ్ళిండు అనమాట. ఇక మేము ఇంటికాడ నుండే ఆడుకుంటాం. తాతయ్య అమ్మమ్మ సాయంత్రం వస్తారు. అనుషు కొద్దిసేపు ఆడుకోండి. ఇలా పిల్లలు ఆడుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అండి. అనుషు మాత్రం చాలా గ్రేట్ అండి, మంచిగా ఆడిపిస్తుంది. నా ముద్దు బిడ్డ, నా ముద్దు కన్నా గిట్ట మంచిగా ఆడుకుంటాడు, కొంచెం కూడా ఇబ్బంది పెట్టాడు. ఇలా ఆడుకుంటుంటే మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా.
అగో ఇక వాళ్ళ తాతయ్యతోటి ముచ్చట్లు, పాటలు, కథలు ఇవే అండి. ఇక అగో పాట పాడుతుండు అన్వేష్. వామ్మో ఇవేం పాటడా నాయన, వాళ్ళ తాతయ్యతోటి పాటలు పాడుతురు. అమ్మమ్మ చూడు, అమ్మమ్మ పక్కన కూర్చుంది. అమ్మమ్మకు పాటలు రావంట, ఇక తాతయ్యకి చెప్తురు పాటలు. అనుషు తల్లి చూడండి, వావ్ రాగం బాగా తీస్తుందిగా. ఈసారి మస్తు ప్రాక్టీస్ చేస్తున్నామా పాట. డాడీ నవ్వుతుండు, అనుగాడు ఇంకా ఫుల్ నవ్వుతుండగా. చూడండి తాతయ్య తోటి ఎంత హ్యాపీగా ఉంటారు పిల్లలు. సరేనండి, ఇక ఉంటాం, రేపు వీడియోలో కలుద్దాం. సరేనా? ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అనుషు కోసం, మన కోసం. ప్లీజ్ బాయ్ బాయ్.